పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట చావుమేల మోగింది. తెల్లారితే కుమార్తె పెళ్లి. ఎంతో సంతోషంతో తండ్రి పనులో నిమగ్నమయ్యారు. కుటుంబం మొత్తం సంబరాల్లో ఉంది. వారి ఆనందం చూసి విధికి కన్ను కుట్టిందేమో. ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పెళ్లి కుమార్తె ఇంట ఒక్కసారిగా నవ్వులు ఆగిపోయాయి. రోడ్డు ప్రమాదం రూపంలో పెళ్లి కుమార్తె తండ్రిని విధి బలి తీసుకుంది. అప్పగింతలు చేయాల్సిన తండ్రికే కుమార్తె శ్మశానానికి సాగనంపాల్సి వచ్చింది. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. యాలాల్ మండలం సంకం కుర్దు గ్రామానికి చెందిన అంతప్ప పని నిమిత్తం యాలాల్ వెళ్లి వస్తుండగా బైక్ అదుపు తప్పి కింద పడింది. పెళ్లి కుమార్తె తండ్రి అంతప్ప రోడ్డుపై పడ్డంతో తలకు తీవ్ర గాయమైంది. జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చేటప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. పెళ్లి జరగాల్సిన ఆ ఇంట విషాదం అలుముకుంది. ఇక ఆ కూతురిని అప్పగింతలు చేయాల్సిన తండ్రి శ్మశానానికి వెళ్తుంటే ఇక చూసిన వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఆ కుటుంబాన్ని ఓదారుస్తున్నారా లేదా, ఏంటి పరిస్థితి? థ్యాంక్ యూ యమున. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా తెల్లవారితే ఈ తన కుమార్తె వివాహంలోని ఏదైతే చేయాల్సిన తండ్రి ఏదైతే చెందినట్లయితే తెలుస్తుంది. యాలాల మండలం సంగం కుద్దు గ్రామానికి చెందిన అంతప్ప ఒక పని నిమిత్తం యాలాలు వెళ్లి వస్తుండగా బైక్ అదుపు తప్పి కింద పడగా తలకి తీవ్రమైన గాయాలైతే అయినాయి. వెంటనే అక్కడ స్థానికులు ఏదైతే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన అయితే తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు కూడా వైద్యులు అయితే ధృవీకరించారు. ముఖ్యంగా పెళ్లి కావాల్సిన ఇంట్లో మరణ వార్త వినగానే మొత్తం గ్రామంలో కూడా పూర్తిగా విషాద ఛాయలైతే అల్లుకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఈ అంతప్పకు సంబంధించి తన కుమార్తె పెళ్లి అయితే నిశ్చయం చేసుకుని ఉన్నాడు. ఆ తర్వాత ఏదైతే రేపు పెళ్లి అనగా ఈ రోజు ఒక పని నిమిత్తం యాలాల మండలంలోని ఒక గ్రామానికి అయితే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అటు నుంచి తిరిగి వస్తున్న సమయంలోని రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. బైక్ అదుపు తప్పి కింద పడిపోవడంతో కూడా తలకి తీవ్రమైన గాయాలైతే అయింది. వెంటనే అక్కడున్న స్థానికుల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. కాకపోతే అప్పటికే చనిపోవడంతో కూడా డాక్టర్లు ఏదైతే ఆయన అప్పటికే చనిపోయినట్టు కూడా ధృవీకరించారు. ఈ నేపథ్యంలో పెళ్లింట విషాద ఛాయలు అనుకున్నాయి. ఏదైతే అక్కడ మొత్తం గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు పెళ్ళనగా ఈ రోజు తన తండ్రి చనిపోవడంతో కూడా కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే అక్కడ అధికారులు అలాగే ముఖ్యంగా డాక్టర్లు కూడా ప్రస్తుతం ఆ బాడీని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఏదైతే ఆ గ్రామం మొత్తం కూడా ప్రస్తుతం విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.